ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక ఢిల్లీకి డబ్బు సంచులు మోస్తారు కానీ రైతులకు మాత్రం గన్నీ సంచులు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. 69 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఒక్క కల్లాన్నైనా పరిశీలించారా అని ప్రశ్నించారు. ఇక సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి మంత్రులకు రైతులంటే ఏమాత్రం పట్టింపు లేదన్నారు. పొద్దుతిరుగుడు పంట అమ్మకానికి రైతులు నెలన్నర నుంచి పడిగాపులు కాస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇవాళటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోతలైతున్నాయంటేనే మంత్రులతోని అధికారులతో మీటింగ్ పెట్టి సంచులెట్లా, లారీలెట్లా, పైసలెట్లా అని కేసీఆర్ అన్ని తయారు చేస్తుండే, తనలాడుతుండే. ఇవాళ వడ్లు కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చి ఇప్పటికీ 15 రోజులైంది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేయలేదు. ఏ ఒక్క జిల్లా మంత్రి కూడా ఈ రోజు వరకు ఒక రివ్యూ చేసిన పాపాన పోలే. మెదక్ జిల్లా ఉంది, ఇప్పటి వరకు ఎవడన్నా ఒక మంత్రి వడ్లెట్లా కొంటున్నారు, మక్కలెట్లా కొంటున్నారు, శనగలెట్లా కొంటున్నారు, సన్ఫ్లవర్ ఎట్లా కొంటున్నారు అసలు రివ్యూ చేసిండ్రా ఒక్కసారన్నా? ముఖ్యమంత్రి రివ్యూ చేయడు, మంత్రులు రివ్యూ చేయరు. ఎవరికి పట్టింపు లేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వంలో. ఒక ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైన బాధ్యత ఏముంటుంది? రైతుకు ఇవాళ సాయం చేయని ప్రభుత్వం అది ప్రభుత్వమే కాదు. ఈ ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతు బంధు కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు, విత్తనాల కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, సాగునీటి కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, కరెంటు కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సిద్దిపేట, చిన్నకోడూరు ప్రాంతంలో సన్ఫ్లవర్ పండించే రైతులు ఎక్కువ. దాదాపు ఎకరానికి 9-10 క్వింటాల పంట పండితే 6.5 క్వింటాల్ అనేటువంటి నిబంధన పెట్టారు. పోనీ 6.5 క్వింటాలన్నా కొంటున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం కోటా అయిపోయింది, మేము కొనమంటారు. రైతుకు కేంద్రం అయితేంది, రాష్ట్రం అయితేంది, అది ప్రభుత్వం బాధ్యత. పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? పంటల మార్పిడి చేయండి, పంటల మార్పిడి చేయండి, వరి తగ్గించండి అంటున్నావు. మరి సన్ఫ్లవర్ వేస్తే కొంటలేవు కదా, మక్కలేస్తే కొంటలేవు కదా, శనగలేస్తే కొంటలేవు కదా. పంట మార్పిడి చేయమనేది నువ్వే, మార్పిడి చేసిన రైతుల దగ్గర పంటలు కొనంది నువ్వే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శనగలు కూడా ఇవాళ సంగారెడ్డి జిల్లాలో కానీ, కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాల్లో శనగ రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. జొన్న పంట ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు జొన్నలు కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జొన్నలు కొనే పరిస్థితే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సన్ఫ్లవర్ కొనే పరిస్థితి లేదు. మక్క రైతులు కూడా ఇలా బాధపడతా ఉన్నారు. దానికి 26 క్వింటాల సీలింగ్ పెట్టిన మక్కలకు, ఆ మక్కలు కూడా కొనకపోవడం వల్ల ఇవాళ రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. సంచులు లేవు, మక్కలు అమ్మే రైతులను సంచులు మీరే కొనుక్కొచ్చుకోండి అంటున్నారు. సంచులు సరఫరా చేసే తెలివి లేదా? ఢిల్లీకి మాత్రం సంచులు పంపుతున్నావు, మూటలు మోస్తున్నావు, రైతులకు సంచులు ఇవ్వమంటే నీకు శాతం అయితలేదు. 69 సార్లు ఢిల్లీ పోయినావు రేవంత్ రెడ్డి, ఒక్కసారైనా ఒక కళ్ళం కాడికి వచ్చినావా? ఏ ఊళ్ళోనైనా ఒక వడ్ల కుప్ప కాడికి పోయి రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేసినావా? నీకు రైతులంటే పట్టదు. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, యూరియా ఇవ్వమంటే యాప్ పెట్టినావు, వడ్లు కొనమంటే దానికి ఏందో పెడతావు. ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ పంటలు, ఆరుతడి పంటలు ఏవైతే రైతులు వేసినారో, ముఖ్యంగా సన్ఫ్లవర్, శనగలు, జొన్నలు, మక్కలు, ఈ అన్ని పంటల్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనాలని ఢిల్లీకి ఉత్తరం రాసినాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఇవి కాదు మాకు కావాల్సింది, రైతుకు భరోసా కావాలి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఢిల్లీకి రాసినవనో గల్లీ గురించో మేము మాట్లాడలే. రైతుకు ఇబ్బంది కాకుండా చివరి గింజ దాకా అన్ని పంటలకు మద్దతు ధరిచ్చింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. మీరు కూడా ఇప్పుడు దయచేసి మక్కలు, జొన్నలు, సన్ఫ్లవరు, శనగలు, ఈ అన్ని పంటల్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.